హలో హ్యాపీ గార్డెనర్స్, ఇది చూసారా? ఇది మందార పువ్వు మాట. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మందార పువ్వుకి ఈ పైన ఉన్నది మాత్రం స్టిగ్మా, సైడ్స్ ఉన్నవన్నీ కూడా పాలిన్ మాట. సో దీన్ని మనం వేరే ఫ్లవర్తో పాలినేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది గమనించుంటే కనుక చూసారా, ఇది వేరే కలర్ అన్నమాట. దీన్ని ఈ పాలిన్కి, ఈ స్టిగ్మాకి ఇలాగా మనం కనుక ఇలా చేసుంటే, అంటే ఈ వేరే ఫ్లవర్ పాలిన్ దీనికి అంటుంది కదా, అప్పుడు ఇది పాలినేట్ అవుతుంది అన్నమాట. చూసారా, ఎల్లోగా అంటుకుంది కదా. సో ఇలా మనం పాలినేట్ చేసాం. అలాగే నేను కొన్ని డిఫరెంట్ కలర్స్ చేసా. అరౌండ్ 5 చేస్తే నాకేమో ఒకటి ఫామ్ అయిందన్నమాట, సీడ్ పాడ్. చూసారా, ఇది ఫామ్ అయింది. సో చూడాలి. అలాగే మనము ఈ వాటర్ లిల్లీస్ కూడా మనము పాలినేట్ చేసుకోవచ్చండి. సో వాటర్ లిల్లీ పాలినేట్ చేసినప్పుడు ఏంటంటే, దీనికి ఒక సపరేట్గా మనము మాట్లాడుకుందాం. సో దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఈ ఫస్ట్ ఓపెన్ అయింది చూడండి, ఈ ఫస్ట్ ఫ్లవర్ బ్లూమ్ అయిన డే నుంచి మనం పాలినేషన్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో అలాగే వాటర్ లిల్లీస్ కూడా చేసుకుంటే, మనం పాలినేట్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఇది కూడా ఒక సీడ్ పాడ్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఆ సీడ్స్తో కూడా డిఫరెంట్ కలర్స్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇదిగోండి, ఇవి చూసారా, ఇవి మాస్ రోజెస్ మాట. ఇవి డిఫరెంట్ కలర్స్. సో ఇవి కూడా మనము వేరే కలర్స్తో మనము పాలిన్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ మన వీడియో ఒకటి చూపించాను కదా. ఈ మధ్యలో ఉన్న పాలిన్ తీసుకెళ్ళి వేరే కలర్ మనము ఈ సేమ్ మాస్ రోజెస్తో కలిపామనుకోండి, కొన్ని రోజులకి అది ఇంత చాలా చిన్ని సీడ్స్ ఫామ్ అవుతుందన్నమాట. ఆ సీడ్స్ కూడా ఈ కలర్ కదా, డిఫరెంట్ కలర్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. ఇదిగోండి, ఇది మీరు అబ్జర్వ్ చేసుంటే కనుక, ఇది లాస్ట్ ఇయర్ పాలినేట్ చేశాను. ఇందులో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చినాయి చూడండి. మాస్ రోజ్లో ఇది లాస్ట్ ఇయర్ చేసింది అన్నమాట. సీడ్స్ పడి నాకు, నేను గత 1 మంత్ బ్యాక్ చూసాను ఇది. అలాగే మన హ్యాండ్ పాలినేషన్ కాకుండా కొన్నిటికి ఏమవుతాయి అంటే, మనం కొన్ని ప్లాంట్స్ సెల్ఫ్ పాలినేట్ చేసుకుంటాయి. లైక్ మిర్చి చూడండి, మిర్చి ఇది కూడా ఏంటంటే, జస్ట్ మనం ఇలా అనగానే చూడు నాకు ఎలా అంటుకుందో పాలిన్. సో ఇవేంటంటే వాటికవే విండ్ త్రూ పాలినేట్ చేసుకుంటాయి అన్నమాట. మనం ఇలా అనకపోయినా పర్లేదు. ఒక్కొక్కసారి చాలామంది కంప్లైంట్ ఏంటంటే, పూత బాగా వస్తుంది కానీ ఇవి కాయలు అవ్వట్లేదు అని చెప్పి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, మీరు జస్ట్ ఈ పువ్వుని ఇలా అంటే, దాని పాలిన్ కూడా స్టిగ్మా అంతా దీంట్లోనే ఉంటుంది కాబట్టి ఈజీగా ఇది పాలినేట్ అయిపోతాయి. అలాగే వంగ కూడా అంతేనండి, ఈ ఫ్లవర్కే ఉంటాయి అన్నమాట. సో ఇవి గాలి అటు ఇటు వీయడం వల్ల ఇవి కూడా చాలా చక్కగా పాలినేట్ అవుతాయి. సో దానివల్ల మనకి ఇంత మంచి ఫీడ్బ్యాక్ వస్తుందన్నమాట. అలాగే టమాటా కూడా అంతేనండి, మనం ఈ ఫ్లవర్కే ఉంటాయన్నమాట. సో ఇలాగ గాలి వేస్తుంది చూడండి, ఈ గాలి వీస్తున్నప్పుడు ఏమవుతుందంటే, సో ఈ ప్లాంట్ అటు ఇటు కదలడం వలన ఈ పాలిన్ అనేది స్టిగ్మా మీద పడిపోతుంది. ఇది కూడా మంచిగా కాయలు అనేది వస్తాయి. ఇలాగా కొన్ని వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో అవి ఏంటంటే, బెండ కూడా అంతేనండి, చిక్కుడు వెరైటీస్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే, అవి సెల్ఫ్ పాలినేషన్ చేసుకుంటాయి చాలా చక్కగా.